ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, వృద్ధాప్యంలో వచ్చే పలు సమస్యలను ఎదుర్కొనేందుకు నడక దోహదపడుతుందని వాకర్స్ క్లబ్ తెనాలి 2వ అధ్యక్షులు వేజళ్ల ఉమామహేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ శారద అందిస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. స్థానిక నందులపేటలోని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజళ్ల ఉమామహేశ్వర స్వగృహంలో వాకర్స్ క్లబ్ తెనాలి 2 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో శారద సర్వీసెస్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు వేల మందికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులకు ఉచితంగా షుగర్, బీపీ టెస్టులను డాక్టర్ శారద నిర్వహించి మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శారద తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జి మురహర్రావు, భుజంగరావు, సత్యనారాయణ రాజు, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, తుమ్మన సత్యనారాయణ, ఆర్ శివనాగేశ్వరరావు, అనురాధ, జ్యోతి, పద్మశ్రీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. నాకు వచ్చి మోటివేషన్ వచ్చి అప్పుడు వెళ్ళటము, ప్రతి ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది నాట్ ఓన్లీ కోవిడ్, నాకు తెలియనివి చాలా జరుగుతున్నాయి ఇక్కడ అని అనిపించి అప్పటి నుంచి కూడా నేను ఎక్కువ చేయటం మొదలుపెట్టాను. చాలా లార్జ్ స్కేల్లో చేయటం మొదలుపెట్టాను. అంతవరకు నా లిమిటేషన్ ఎంత, నెలకి 15,000 ఇవ్వగలుగుతానా, 25,000 ఇవ్వగలుగుతానా, అంతవరకే ఉండేది. And after COVID, I decided I have to dedicate my life and myself to the society, especially Tenali people, because I am a native of Tenali and citizen of India. ఇది నేను తీర్చుకోవాలి. 60 years వచ్చాక కూడా నాకు ఈ పరివర్తన రాకపోతే నేను చెప్పేవాళ్ళని అబద్ధాలే అనుకుని నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే పద్ధతిలో మూవ్ అవుతున్నానండి. మీరు ఇక్కడ ఉన్నవారు కానీ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు పరిచయం ఉంది. ఎస్పెషల్లీ ఇవాళ మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్కి ఏంటి అసలు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి. అలాగే ఎల్డర్లీ అనేది యూజువల్గా మనం అనేది ఏంటంటే జెరియాట్రిక్స్ అనే బ్రాంచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళని జనరల్ సర్జన్, కాన్పులు చేసేవాళ్ళని గైనకాలజిస్ట్, అలాగే చర్మాన్ని చూసేదాన్ని డెర్మటాలజిస్ట్ ఎలా అంటారు. ఈ పెద్దవాళ్ళకి చూసే బ్రాంచ్ని జెరియాట్రిక్స్ అంటారు. ఈ జెరియాట్రిక్స్ అనేది ఇతర దేశాల్లో చాలా ఎప్పటి నుంచో ఉంది. ఆ జెరియాట్రిక్ కేర్ అనేది వాళ్ళకి చాలా బాగుంది. మనకి కనీసం ఆ పదం కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. ఆ చిన్న ఇంగ్లీష్ ముక్క కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే ఎక్కడ ప్రగతి సాధించాం అనేది కూడా నాకు బాగా వస్తుంది. అంటే మనం బిల్డింగ్లు కట్టుకోవడంలో ప్రగత, లేకపోతే టెక్నాలజీ పరంగా మన ప్రగత, లేకపోతే యూట్యూబ్లు ఇవన్నీ వీడియోస్ చూడటంలో ప్రగత, లేకపోతే మనం ధరించే దుస్తుల్లో ప్రగత, ఒక నాగరికత ఇంగ్లీష్ మాట్లాడటం. ముఖ్యంగా శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా వారు ప్రతి వారము వారు చేసే సేవలు మనందరము చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ వారు పరిచయమే. నా అనుభవం ఒకటి చెప్తున్నాను. మేడం గారిని నేను 2 years బ్యాక్ రేపల్లె మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆడపిల్లలకి, అక్కడ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం ఆ రోజునే నిర్వహించాం. ఆ రోజున వారు ఇక్కడి నుంచి తెనాలి నుంచి ఎంతో శ్రమకొచ్చి మరి అక్కడ పిల్లలకి మంచి అవగాహన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పట్టణంలో వారు ఏదో ఒక మూల, ఏదో ఒక వార్డులో నిత్యం కార్యక్రమాలు జరుగుతూనే. ఇంత బిజీలో కూడా మేము మరి ఈరోజు వారు సొంతంగా బుడిపాలెం రోడ్లో వారి కార్యక్రమం ఉంది. వేరే హాస్పిటల్ ఉన్నా కూడా మనం అడిగిన వెంటనే మన కోసం వారు